వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్టీ కలర్ మల్టీ టాలెంట్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. తాంజా స్టైల్ పెయింటింగ్స్ లో ఇది పార్ట్ 3 వీడియో అనమాట. దీంట్లో అయితే మనం సెకండ్ పార్ట్ లో మనం అయితే అప్లై చేసిన గోల్డ్ కి ఇప్పుడు థర్డ్ పార్ట్ వచ్చేసరికి బ్లాక్ కలర్ అనేది అవుట్ లైన్ గా అయితే వేస్తున్నాము. ఈ తాంజా స్టైల్ పెయింటింగ్స్ లో పార్ట్ 1 పార్ట్ 2 చూడకపోతే కనుక ఇంతవరకు మీరు వెళ్ళి చూసి తర్వాత థర్డ్ పార్ట్ అయితే చూడండి. అప్పుడు ఇంకా మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ బాగా అర్థమవుతుంది. ఈ తాంజా స్టైల్లో మనం వేస్తున్న ఈ పికాక్ డిజైన్ అయితే ఆల్రెడీ కలర్స్ తో అయితే మీకు చూపించేశాను. అండ్ గోల్డ్ మనం ఎక్కడైతే అప్లై చేసుకున్నామో ఫిల్ చేసామో అక్కడ మాత్రం మనం బ్లాక్ అవుట్లైన్ తో ఇంత హైలైట్ చేసుకుంటున్నాము. సో బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అవుతుంది. ఈ బ్లాక్ అవుట్లైన్ వేయడం వల్ల చాలా రిచ్ లుక్ అయితే వస్తుంది మనం చేసిన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కి. బ్లాక్ అవుట్లైన్ కి మనం యూస్ చేస్తున్న బ్రష్ నెంబర్ అయితే 000. ఈ నెంబర్ ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బ్రష్ ఎంత సన్నగా ఉంటే అంత బాగా వస్తుంది అని. మనం ఈ తాంజా స్టైల్లో పెయింటింగ్ చేసేటప్పుడు బ్లాక్ అవుట్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ బ్లాక్ అవుట్లైన్ అనేది ఎంత సన్నగా వేసుకోగలిగితే అంత బాగుంటుంది లుక్ వైజ్ గా. ఈ బ్లాక్ కలర్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదన్నా ఎక్కడన్నా ఎక్స్ట్రాగా పడితే మాత్రం దాన్ని రిమూవ్ చేయడానికి తంటాలు పడాలి అంతే. లక్కీగా ఇప్పటి వరకు అలాంటిది ఏం జరగలేదు ఇది వేసేటప్పుడు మాత్రం. కానీ చాలా జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయాలి. బ్లాక్ అవుట్లైన్ చాలా నీట్గా సన్నగా వేసుకోగలిగితే అవుట్పుట్ అంత బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, తాంజా స్టైల్స్ లో ఈ మధ్యన చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా. సో దాన్ని ఆల్మోస్ట్ అందరూ కూడా దాన్ని కస్టమైజేషన్ చేయించుకోవడమో లేదు అంటే ఓన్గా కస్టమైజేషన్స్ చేసుకోవడమో చేస్తున్నారు. కానీ అవి ఎలా హ్యాండిల్ చేయాలి అంటే వాటి వాషింగ్ కానీ వాటిని ఎలా ఐరన్ చేయడం కానీ ఇలాంటివి ఏమీ తెలియకుండా వాటిని ఎలా పడితే అలాగా ఆ బట్టల్ని అలాగే వదిలేస్తున్నారు. అలా కాకుండా ఒక చిన్న టిప్ అయితే ఉంది దీనికి. ఈ తాంజా స్టైల్కి వచ్చేసరికి మనం ఎక్కువ గోల్డ్ అనేది యూస్ చేస్తాము. అది కూడా 3D అవుట్లైన్ అనేది ఎక్కువ యూస్ చేస్తాం కాబట్టి సో అది ఎక్కువ ఫీల్ అయిపోయి అంటే లెగిసిపోయే అవకాశం ఉంటుంది. సో మనం కస్టమైజేషన్ చేయించుకున్నా మనం ఓన్గా కస్టమైజేషన్ చేసుకున్నా సరే వాటిని అయితే మనం వాష్ చేసిన తర్వాత నార్మల్గా హ్యాండ్తోనే వాష్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ బ్లౌజ్ కానీ శారీకైనా సరే రాంగ్ సైడ్ ఏదైతే ఉంటుందో అటు సైడ్ మనం నార్మల్ సిల్క్ అయితే సిల్క్, పట్టు అయితే పట్టు, అందులో ఐరన్ బాక్స్లో ఆప్షన్స్ మార్చుకొని ఐరన్ అయితే చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఐరన్ ఎప్పుడూ కూడా మనం ఎటైతే వేస్తామో అటు మంచి వైపు అయితే చేసుకోకూడదు. రాంగ్ సైడ్ పెయింటింగ్కి రాంగ్ సైడ్ మాత్రమే మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ ఐరన్ చేయడం వల్ల పెయింటింగ్ కూడా చాలా గ్లోగా నీట్గా ఫినిష్ ఇంకా బ్యూటిఫుల్గా ఎంత గ్లో అవుతుందో చాలా బాగుంటుంది. సో అలానే మనం వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే గోల్డ్ అవుట్లైన్ 3D అవుట్లైన్ అయితే ఉంది కదా. నేను డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మనకి ఎలా అయితే వచ్చిందో బాటిల్లో ఆ బాటిల్ని యూజ్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నాను, క్లారిటీగా చూడండి. ఈ తాంజా స్టైల్లో మెయిన్ పాయింట్ ఏదైనా ఉంది అంటే గోల్డ్ 3D అవుట్లైన్ని యూజ్ చేయడం మాత్రమే. మనం తీసుకున్న ఈ డిజైన్లో ఎక్కడైతే మనం బాటిల్లో చిన్న బాటిల్లో వచ్చిన గోల్డ్ని అయితే అప్లై చేసాం కదా ముందు వీడియోలో, సో దానిపైన యాస్టీజ్గా మనం ఈ 3D అవుట్లైన్ని వేస్తున్నాను. మీకు ఇప్పటి వరకు చూపించినట్లుగా మొత్తం కూడా మనం బ్లాక్ అవుట్లైన్ అయితే వేసేసిన తర్వాతే 3D అవుట్లైన్ అయితే వేస్తున్నాను. ఇదే మెయిన్ అనమాట తాంజా స్టైల్ పెయింటింగ్కి. సో మనం బ్లాక్ అవుట్లైన్ ముందే ఎందుకు వేసుకున్నామో డ్రై అయ్యే కొద్దీ ఈ పెయింటింగ్ అనేది డ్రై అయ్యే కొద్దీ మనకు తెలుస్తుంది. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, లాస్ట్లో మీకు అది కూడా యాడ్ చేస్తాను. ఈ పెయింటింగ్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత బ్లాక్ ఎంత బ్రైట్గా కనిపిస్తుందో స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా మనం అవుట్లైన్ ఆ పికాక్ డిజైన్ మొత్తానికి కూడా అవుట్లైన్గా కానీ మనం గోల్డ్ ఎట్లయితే అప్లై చేసామో ఫస్ట్ అక్కడ కానీ మొత్తం 3D అవుట్లైన్ని మాత్రమే యూజ్ చేస్తున్నాను. మెయిన్ థింగ్ కూడా ఇదే. పికాక్ డిజైన్లో పికాక్కి కూడా ఫేస్లో ఐ ఉంది కదా, అది కూడా బ్లాక్తోనే డిజైన్ చేశాను ఫస్ట్. తర్వాత దానిపైన గోల్డ్ 3D అవుట్లైన్తో అయితే హైలైట్ చేశాను. అండ్ నెక్ దగ్గర కూడా ఇలా అయితే డిజైన్ చేస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ ముందు వీడియోస్లో అయితే నాకు కొన్ని కామెంట్స్ వచ్చినాయి ఈ డిజైన్ బాగా నచ్చిందని, అండ్ దీనికి ఏ కలర్ కాంబినేషన్స్ యూజ్ చేశారు అని చెప్పి కామెంట్స్లో అడిగారు. సో మనం అయితే వీడియో డిస్క్రిప్షన్స్లో అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను అనమాట. ఒకసారి చూడండి, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ ఈ డిజైన్ అవుట్లైన్ కూడా అడుగుతున్నారు, మన కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను. అది కూడా తెలియట్లేదు అనుకుంటే కనుక మన ఇన్స్టాగ్రామ్లో కానీ ఇన్స్టా ఛానల్లో కానీ ఆ వాట్సాప్ ఛానల్లో కానీ పోస్ట్ అయితే చేస్తాను. ఒకసారి మీరు విజిట్ చేసి నచ్చితే కనుక డౌన్లోడ్ చేసుకొని సేమ్ ఇదే డిజైన్ని మీరు కూడా ట్రై చేయొచ్చు. సో ఇప్పటి వరకు మనం పికాక్ అవుట్లైన్, పికాక్లో మనం ఫిల్ చేసిన గోల్డ్ అవుట్లైన్ మొత్తం కూడా అయిపోయింది కదా. మీకు చూపిస్తున్న విధంగా పక్కన డిజైన్ వేసాం కదా, సో అదంతా కూడా ఓన్లీ గోల్డ్తోని మనం అయితే డిజైన్ చేయబోతున్నాము. మీ అందరికీ కూడా ఫస్టే చెప్పేస్తాను, అంటే లాస్ట్ వీడియోలో చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఫస్ట్ మనం గోల్డ్ బాటిల్లో ఉన్న గోల్డ్ని అయితే యూజ్ చేసి మొత్తం ఫిల్ చేసుకోవాలి.
తర్వాత బ్లాక్ అవుట్లైన్ అనేది వేసుకోవాలి. తర్వాత అదంతా డ్రై అయిపోయిన తర్వాత 1 డే తర్వాత మాత్రమే మనం గోల్డ్ 3D అవుట్లైన్ అనేది అప్లై చేయాలి. నాకు ఈ బ్లౌజ్కి అంత టైం లేదు కాబట్టి, వేసవి కాలమే కాబట్టి నాకు త్వరగానే డ్రై అయిపోయింది. చేతికి ఎక్కడ అంటకపోతేనే నేనైతే తర్వాత లాస్ట్లో ఈ గోల్డ్ అవుట్లైన్ 3D అవుట్లైన్ అనేది యూస్ చేసి క్లారిటీగా చూపిస్తూ వేస్తున్నాను. ఈ 3D అవుట్లైన్ డిజైన్ చేస్తున్నాం కదా, సో అదే డిజైన్ని సేమ్ ఆ పికాక్ డిజైన్ పక్కన ఉన్న ఏవైతే వంపులు ఆ డిజైన్స్ ఉన్నాయో మనం బ్లౌజ్ నెక్ కూడా అదే డిజైన్ చేసి ఆల్రెడీ వైట్ పెన్సిల్తో మనం డిజైన్ చేసేసుకొని దానికి మీడియం అనేది అప్లై చేసేసాను. ఎందుకంటే ఈ బ్లౌజ్ నాకు త్వరగా ఇచ్చేయాలి కాబట్టి కస్టమర్కి నేనైతే త్వరగా ఈ పనంతా చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే మెటాలిక్ గోల్డ్ బాటిల్లో ఉండే గోల్డ్ అయితే యూస్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ఇలానే ట్రై చేస్తే ఈ తాంజావూర్ స్టైల్ పెయింటింగ్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. మేము వీడియోలో చూపిస్తున్నాను, అలానే మీరు ట్రై చేయండి. అండ్ నేను వాయిస్ ఓవర్ ద్వారా కూడా కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను. క్లారిటీగా ఈ వీడియోని చూస్తూ వింటూ మీరు కనుక ఈ పెయింటింగ్ ఈ స్టైల్లో మీరు ట్రై చేస్తే కనుక ఎలాంటి డ్యామేజ్ అనేది ఉండదు పెయింటింగ్ మీద. తాంజావూర్ స్టైల్లో మనం మెటాలిక్ గోల్డ్ యూస్ చేస్తాము అండ్ 3D అవుట్లైన్ యూస్ చేస్తాము. బ్లాక్ మనకి నచ్చిన కలర్స్, బ్రైట్ కలర్స్ అనేది ఎక్కువ ఈ తాంజావూర్ స్టైల్లో ట్రై చేస్తామన్నమాట. సో తాంజావూర్ స్టైల్లో మనం కొంచెం ట్రెడిషనల్ లుక్ తీసుకురావడానికి స్టోన్స్ అనేది కూడా యూస్ చేస్తాము. అవి డైరెక్ట్గా 3D అవుట్లైన్ వేయగానే దానిపైన అలా అంటించేస్తున్నారు. అలా కాకుండా మనం ఆరిపోయిన తర్వాత గమ్ అనేది వేసి అంటిస్తే కనుక చాలా బాగా స్టిక్ అవుతాయి, కొంచెం లైఫ్ ఉంటుంది వాటికి. మనం వేసే ప్రాసెస్ అంతా బాగానే ఉంది, అయినా సరే మనకి అది ఊడిపోతుంది, పెయింటింగ్ ఉండట్లేదు ఫ్యాబ్రిక్ పైన అని కూడా అంటున్నారు. కానీ ప్రాసెస్ అంతా బాగున్నా సరే మనం హడావిడిగా వేసినా సరే దానికి డ్రై అవ్వడానికి మనం టైం అనేది ఇవ్వాలి. తాంజావూర్ స్టైల్లో 3D అవుట్లైన్ అనేది కొంచెం మందంగా ఎక్కువగా యూస్ చేస్తాం కాబట్టి అవి కొంచెం బాగా డ్రై అవ్వాలి. డ్రై అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో మనం డ్రై అవ్వడానికి టైం ఇస్తే వాటికి లైఫ్ ఉంటుంది. వెంటనే కనుక మనం స్టిచ్చింగో లేదంటే వాటిని మనం వేసేసుకోవడమో చేస్తే కనుక, ఎస్పెషల్లీ ఈ తాంజావూర్ స్టైల్ కొంచెం ఎక్కువగానే డ్రై అవ్వాలి. అప్పుడే మనకి అవుట్పుట్ అనేది లైఫ్ ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఎవరు కూడా వెంటనే దీన్ని అయితే ట్రై చేయకండి. ట్రై చేయొద్దు అంటే మనం రెడీమేడెడ్గా కుట్టేసిన వాటి మీద వేసేసి దాన్ని అలా వేసేసుకోవడం కరెక్ట్ కాదు. దాన్ని కొంచెం డ్రై అవనిచ్చి మనం వాష్ చేసిన తర్వాత ఐరన్ చేసి బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసిన తర్వాత మీరు దాన్ని వేసుకొని స్టైల్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఎప్పుడైనా వాష్ చేసిన కలర్ పోవడం అలాంటివి కూడా ఉండదు. సో మనం కలర్స్ యూస్ చేసేటప్పుడు కూడా చాలా మంచి క్వాలిటీగా ఉన్నవి యూస్ చేయండి. వీళ్ళు చూపిస్తున్న ఈ నెక్ డిజైన్ చేయడానికి ఎన్ని తంటాలు పెడుతున్నానంటే తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది అంతే. ఏమైంది అంటే ఇలా స్టిచ్ చేసిన వాటికి డిజైన్ చేయడం అంటే కొంచెం కష్టమే. ఎందుకు అంటే చూసారు కదా వీడియోలో కింద ఒక హ్యాండ్ పెట్టి దానిపైన మన హ్యాండ్ మీదే ఉంచుకొని పెయింట్ చేయాల్సి వస్తుంది. షేప్ అవుట్ కూడా అవ్వచ్చు ఒక్కొక్కసారి. సో మనం స్టిచ్ చేయక ముందే ఇలాంటివి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ముందే చెప్పేస్తే దాని తగ్గట్టుగా మనం లైనింగ్ కటింగ్ చేసుకొని దానిపైన నెక్ ఎంత పెట్టుకోవాలి ఏంటని చెప్పి అలా డిజైన్ అయితే చేసుకుంటాము. ఫ్రేమ్ పెట్టుకొని డిజైన్ చేసిన దానికి ఇలా హ్యాండ్స్ పైన డిజైన్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా మిస్టేక్ అవ్వచ్చు, కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. మనం ఈ నెక్ డిజైన్ అయితే డైరెక్ట్గా నెక్ మీదే వైట్ పెన్సిల్తో డిజైన్ చేసేసుకున్నాము. ఏ పేపర్ వర్క్ అయితే మనం చేయలేదు. సో ఈ డిజైన్ అయితే అడగండి, నా దగ్గర అవుట్లైన్ కూడా లేదు. చూసి మీరు వేసుకోగలిగితే కనుక ఆల్రెడీ డ్రాయింగ్ కానీ టచ్లో ఉంటే మీకు ఈ డిజైన్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి. ఏదో రాని వాళ్ళకి, కొత్తగా ట్రై చేసే వాళ్ళ కోసమే నేను ఈ డిజైన్స్ అవుట్లైన్ కూడా మన యూట్యూబ్ కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తున్నాను. గోల్డ్ కలర్ ఫిల్ చేయడం అయితే అయిపోయింది నెక్ డిజైన్కి. సో ఇప్పుడు అవుట్లైన్ బ్లాక్ కలర్ అనేది యూస్ చేస్తున్నాను. నెక్కి మనం ఎటువంటి ఫ్రేమ్ యూస్ చేయకపోవడం వల్ల నేను చాలా కష్టంగా అనిపించింది నాకు ఈ డిజైన్ వేయడం. గోల్డ్ అప్లై చేసేటప్పుడు ఓకే నార్మల్గానే అనిపించింది, కానీ అవుట్లైన్ వేస్తుంటే చుక్కలు కనిపించినాయి అంతే. అసలు అవుట్లైన్ సన్నగా రావాలి అని చెప్పి హ్యాండ్స్ మీద వేస్తుంటే వంక టింకర్గా అనిపించింది నాకు. సో మీకు చూపించడానికి కొద్దిగా హాఫ్ నెక్ అయితే వేసేసాను. తర్వాత దగ్గరగా తీసుకొని ఒళ్ళో పెట్టుకొని ఆ నెక్ డిజైన్ అనేది కంప్లీట్ చేశాను అనమాట. ఈ తాంజావూర్ స్టైల్ పెయింటింగ్ అయితే వీడియోలో చూపించినంత ఈజీగా అయితే అవ్వలేదు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ తాంజావూర్ స్టైల్ పెయింటింగ్ అంటే. ఇంకా దీనికి డీప్గా వర్క్ చేస్తే ఇంకా ఉంటుంది. ఏంటి అంటే దానికి స్టోన్ వర్క్ ఉంటుంది, ఇంకా మనం డెప్త్గా ఇంకా లోతుగా వెళ్తే ఇంకా డిజైన్ ఉంటుంది అనమాట పికాక్కి. ఏదో నేను కస్టమర్ ఫోటో
ఫొటోస్ పెడితే ఓకే అన్నారు. సో అలా వదిలేస్తాను. ఈ బ్లాక్ అవుట్లైన్ మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత 3D అవుట్లైన్ యాజ్ యూజువల్గా ముందు చూపించినట్లుగా ఆ 3D అవుట్లైన్ అప్లై చేస్తే ఈ తాంజోర్ స్టైల్ బ్లౌజ్ అయితే పూర్తయిపోయినట్టే. అండ్ మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ థింగ్స్ అనేది ట్రై చేయాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కస్టమైజేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ తాంజోర్ స్టైల్లో కాకుండా నార్మల్ పెయింటింగ్లో ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో కలువ పూలు ఒకటి బ్లౌజ్ వైట్ బ్లౌజ్ అనేది డిజైన్ చేశాను కదా. సో లాస్ట్ లాంగ్ వీడియోస్లో అయితే పెట్టాను. ప్రీవియస్గా అయితే మనం షార్ట్ వీడియోస్లో కూడా పెట్టామన్నమాట అది. సో అది స్టైల్ చేసుకొని చూపిస్తానని చెప్పాను కదా. సో త్వరలోనే ఆ వీడియో కూడా మీకు చూపించేస్తాను ఎలా ఉంటుంది స్టైల్ చేసుకుంటే. సో మనం దాని మధ్యలో ఈ ఫ్లోరల్ డిజైన్ మధ్యలో సీతారాముల వారిని డిజైన్ చేసాం కదా. ఆ డిజైన్ వద్దనుకుంటే కనుక దాన్ని తీసేసి మనమైతే ఆ ఫ్లోరల్ డిజైన్ని బ్లౌజ్ మొత్తం కూడా అంతే పెద్ద సైజులో మనం డిజైన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఆ కలర్ కాంబినేషన్ కూడా. వితౌట్ గాడ్ సింబల్స్ లేకుండా మనం ఫ్లోరల్ డిజైన్తో బ్లౌజ్ని అంత పెద్ద ఫ్లవర్తో అయితే మనం డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సింగిల్ ఫ్లవర్ అయినా సరే ఆ బ్లౌజ్లో హ్యాండ్ అనేది ఎంత హైలైట్ అయిందో మీ అందరికీ తెలుసు. అయ్యో ఆ బ్లౌజ్ విషయం మాట్లాడుతూ ఈ బ్లౌజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మానేశాను. సో సారీ. ఈ తాంజోర్ స్టైల్లో మనం గోల్డ్ ఎక్కువ అనేది యూస్ చేస్తాం కదా. సో డ్రై అయిపోయిన తర్వాత గోల్డ్ ఎంత షైన్ అవుతుంది అంటే ఒరిజినల్ గోల్డ్తో పాటు షైన్ అవుతుంది అనమాట. అంత బాగుంటుంది. మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను. ఈ లంగా జాకెట్ని అయితే పూర్తిగా అయిపోయిన తర్వాత ఇది మొత్తం కూడా మనం ఫొటోస్ కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. చూడండి క్లారిటీగా మీకు అన్ని వివరంగా తెలుస్తాయి ఫొటోస్లో అయితే. ఫుల్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట. మీకు ఎలా అనిపించింది ఈ అవుట్పుట్ అనేది? సో కామెంట్స్లో చెప్పండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.